ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమావళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటి నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింత ఆలస్యం ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివ్వాలి. ప్రశాంతంగా వినండి. కళ్ళు తిరగటం. కళ్ళు తిరగటం, తల తిరగటం, విసురుతున్నట్లు అనిపించటం, తూలుతున్నట్లుండటం, కళ్ళు బైర్లు కమ్మటం ఈ స్థితులకు చాలామంది ఇంచుమించు ఒకే రకమైన సాధారణార్థాన్ని గ్రహిస్తుంటారు. అయితే ఈ పదాల మధ్య కొంత భేదం ఉంది. ముఖ్యంగా రెండు ప్రధానమైన స్థితుల గురించి, వాటి మధ్య ఉండే భేదాన్ని గురించి తెలుసుకోవటం అవసరం. మొదటిది స్థితి తెలివి తప్పుతున్నట్లుగా అనిపించటం. ఇది తలకు రక్త సరఫరా తగ్గటం వలన వస్తుంది. దీనిని గిడ్డీనెస్ అంటారు. రెండవ స్థితి పరిసరాలు గిరగిర తిరుగుతున్నట్లు అనిపించటం. ఈ స్థితి అభ్యంతర కర్ణంలో ఉండే శరీరపు సమతూల వ్యవస్థ దెబ్బతినటం వలన ప్రాప్తిస్తుంది. దీనిని వర్టిగో అంటారు. ఈ రెండు స్థితులను ఆయుర్వేదం భ్రమ అనే పేరుతో వ్యవహరించింది. రజసు, తమసు అనే రెండు మనోదోషాలలో మొదటిదైన రజోదోషం ప్రకోపించటం వలన భ్రమ ఉత్పన్నమవుతుంది. దీనికి అనుబంధంగా పిత్తం, వాతమనే శారీరక దోషాలు కూడా వికటిస్తాయి. భ్రమను ఆయుర్వేదం ఒక వ్యాధిగా కాకుండా ఒక లక్షణంగా పేర్కొంది. వివిధ వ్యాధులలో ఒక లక్షణంగా ఇది వ్యక్తమయ్యే అవకాశముంది. వాటికి సంబంధించిన సంక్షిప్త వివరాలు తెలుసుకుందాం. 1. మీకు ఈ మధ్య బాగా జలుబు చేసిందా? అయితే దీనికి కారణం వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. జలుబుకు ప్రధాన కారణం వైరస్ అన్న సంగతి తెలిసిందే. వైరస్ ప్రభావం వలన తల తిరుగుతున్నట్లనిపించటం, వాంతి వస్తున్నట్లనిపించటాలు జరుగుతాయి. శ్వాసమార్గంలోని వైరస్ శరీరం లోపలికి చొచ్చుకువెళ్లి అభ్యంతర కర్ణంలోకి చేరి శరీరపు సమతుల్య జరిస్తను చెదరగొట్టడమే దీనికి కారణం. చక్కని విశ్రాంతి, సరైన మందులను తీసుకోవడం ద్వారా వారం 10 రోజుల్లో ఈ లక్షణాల నుంచి బయటపడవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. సూచనలు: జలుబును తగ్గించటానికి ఆయుర్వేదంలో అనేక రకాల మందులున్నాయి. కస్తూరి భైరవరస, మహాలక్ష్మీ విలాసరసం వంటి శక్తివంతమైన ఔషధాలతో పాటు వ్యోషాది వంటి తేలికపాటి మందులు సైతం ఉన్నాయి. వ్యాధి ఊధృతిని, కొనసాగుతున్న తీరును బట్టి ఔషధాన్ని మోతాదును నిర్ణయించి ఇస్తే జలుబు ఎంత మొండిదైనప్పటికీ ఇట్టే తడ్డిపోతుంది. గృహ చికిత్సలు: 1. తుంగముస్తలు, సొంఠి, నీలవేము వీటిని సమానంగా తీసుకుని దంచి నీళ్లలో వేసి కషాయం కాయాలి. దీనిని పూటకు పావు కప్పు చొప్పున 3 పూటలా తీసుకోవాలి. 2. పిప్పళ్లను బరకగా పొడిచేసి నీళ్లలో వేసి మరిగించాలి. ఈ కషాయాన్ని పూటకు పావు కప్పు చొప్పున 3 పూటలా తీసుకోవాలి. 3. 2 భాగాలు తమలపాకు రసానికి 1 భాగం తేనెను కలిపి తీసుకోవాలి. 4. వసకొమ్మును పొడిచేసి పూటకు చిటికెడు చొప్పున 1 చెంచాడు తేనెతో కలిపి 3 పూటలా తీసుకోవాలి. 5. మారేడు ఆకుల రసాన్ని తరచుగా ముక్కుపుటాల్లో వేసి పీల్చుతూ ఉండాలి. ఔషధాలు: లవంగాదివటి, చౌషష్ట ప్రహార పిప్పలి, సమీర పన్నగరసం, లక్ష్మీవిలాసరసం, త్రిభువనకీర్తిరసం, సుదర్శనచూర్ణం, తాళిసాదిచూర్ణం. 2. మీకు చెవి నుండి చీము కారుతోందా? చెవుడు వచ్చిందా? అయితే దీనికి కారణం చెవి సమస్యలు కావచ్చు. చెవి నుండి వివిధ రకాల స్రావాలు కారటం, కర్ణభేరికి రంధ్రం పడటం, చెవిలోపలి మధ్యకర్ణానికి ఇన్ఫెక్షన్ సోకటం ఇవన్నీ శరీరపు సమతూల్య వ్యవస్థను దెబ్బతీసి చివరకు భ్రమను కలిగిస్తాయి. అందుకే తల తిరుగుతున్నట్లుగా అనిపించినప్పుడు చెవికి సంబంధించిన కారణాలను దృష్టిలో ఉంచుకోవాలి. చెవికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కారణానుగుణమైన చికిత్స అవసరమవుతుంది. గృహ చికిత్సలు: 1. కామంచి ఆకు రసాన్ని చిన్న సెగమీద వేడిచేసి 3 లేదా 4 చుక్కల చొప్పుల రోజుకు 2 సార్లు చెవులు డ్రాప్స్గా వేసుకోవాలి. 2. కుంకుడుకాయల రసాన్ని 3 లేదా 4 చుక్కల చొప్పున చెవిలో రోజుకు 2-3 సార్లు డ్రాప్స్గా వేసుకోవాలి. 3. తాటిచెట్టు లేత పువ్వు మొగ్గల నుంచి రసం పిండి చెవిలో డ్రాప్స్గా వేసుకోవాలి. 4. మిరప పువ్వులను, నల్లతుమ్మ పువ్వులను సమాన భాగాలుగా తీసుకుని ముద్దగా దంచి రసం పిండాలి. దీనిని చెవిలో డ్రాప్స్గా వేసుకోవాలి. ఔషధాలు: త్రిభువన కీర్తిరసం, వ్యోషాదివటి. 3. గుండెదడగా ఉంటోందా? నిస్సత్తువగా, నీరసంగా అనిపిస్తోందా? పాలిపోయినట్లు కనిపిస్తున్నారా? గుండె శబ్దాలతో పాటు ఇతరత్రా సవ్వడులు వినిపిస్తున్నాయా? అయితే దీనికి కారణం రక్త సరఫరా సమస్యలు కావచ్చు. కళ్ళు తిరగటమనే లక్షణం గుండె స్పందన వేగంలో చోటు చేసుకునే తేడాలలోనూ, గుండెకు సంబంధించిన కవాటపు వ్యాధులలోనూ కనిపించే అవకాశం ఉంది. అలాగే ఈ లక్షణం శరీరంలో రక్తపోటు బాగా తగ్గిపోయినప్పుడు కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా రక్తాల్పతలోనూ, మైగ్రేన్ తలనొప్పులలోనూ ఈ లక్షణం కనిపించే అవకాశం లేకపోలేదు. ఈ స్థితులన్నిటిలోనూ తలకు రక్తసరఫరా తగ్గి కళ్ళు తిరుగుతాయి. ఈ సమస్య కనిపిస్తున్నప్పుడు రక్తసరఫరా పెరిగేలా చేసే చర్యలను చేపట్టి కారణానుగుణమైన మందులను వాడాలి. ఔషధాలు: మహావాత విధ్వంసిని రసం, నాగార్జునాభ్ర రసం, స్వర్ణసమీర పన్నగరసం.
4 తలను పైకెత్తి చూసేటప్పుడు వెనక్కి తిరిగి భుజాల మీదుగా చూసే సమయంలోనూ తల తిరిగినట్లు అనిపిస్తోందా? అయితే దీనికి కారణం మెడవెన్నుపూసలు అరిగిపోవడమంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కావచ్చు. మెడభాగంలోని వెన్నెముక జాయింట్లు అరుగుదలకు గురైనప్పుడు లేదా వ్యాధికి గురైనప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల తల తిరిగినట్లు అనిపించే అవకాశం ఉంది. మెడలోని వెన్నుపూసల ద్వారా 2 రక్తనాళాలు ప్రయాణించి మెదడు వెనుక భాగానికి చేరుకుంటాయి. ఈ భాగాన్ని సెరిబెల్లం అంటారు. మనం సమతూకంతో నిలబడటానికి దోహదపడే వాటిలో ఇది ముఖ్యమైనది. తలను బాగా వెనప్పు వంచినప్పుడు మెడలోని రక్తనాళాలపైన ఒత్తిడిపడి మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. సర్వైకల్ స్పాండిలోసిస్లో పంచకర్మ చికిత్సలు, అభ్యంగనం, స్వేదకర్మ వంటి చికిత్సా పద్ధతులు బాగా ఉపకరిస్తాయి. వీటితో పాటు వాతహార ఔషధాలను వాడవలసి ఉంటుంది. గృహ చికిత్సలు: 1 వేపాకు, వేపపువ్వులు వీటి రసాన్ని పూటకు 2 చెంచాల చొప్పున 2 పూటలా తీసుకోవాలి. 2 అరకప్పు చొప్పున దురదగొండి గింజల కషాయాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 3 బలామూలం అంటే తుత్తురుబెండ వేళ్లను కషాయం కాచి 2 చెంచాల కషాయానికి 1 చెంచా నువ్వుల నూనె కలిపి ఆహారం తర్వాత ముక్కులో 4-5 చుక్కలు డ్రాప్స్గా వేసుకోవాలి. 4 నువ్వుల నూనెకు తగినంత కర్పూరం కలిపి మెడమీద మసాజ్ చేసుకోవాలి. 5 వెల్లుల్లి గర్భాలను రోజుకు 2 చొప్పున ముద్దగా నూరి పాలతో కలిపి తీసుకోవాలి. ఔషధాలు: సింహనాద గుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం, మహారాస్నాదిక్వాధం. 5 అల్లోపతీ మందులేవైనా వాడుతున్నారా? అయితే దీనికి కారణం మందుల దుష్ఫలితం కావచ్చు. కొన్ని రకాల ఇంగ్లీష్ మందులతో తల తిరుగుతుంది. ఉదాహరణకు మూత్రాన్ని జారీ చేసే మందులు అంటే డయూరేటిక్స్, నొప్పి మందులు అంటే ఆస్ప్రిన్, మలేరియా మందులు అంటే క్వినైన్, క్లోరోక్విన్లు, ఇన్ఫెక్షన్లను తగ్గించే మందులు అంటే యాంటీబయోటిక్స్. వీటన్నిటికీ ఆ లక్షణం ఉంది. అల్లోపతీ మందుల వలన సమస్య ఉత్పన్నమవుతున్నదనుకుంటే వైద్య సలహా ద్వారా వాటిని ఆపివేయటం కానీ వాటి మోతాదును సరిచూసుకోవటం కానీ చెయ్యాలి. 6 తల తిరగడం అప్పుడప్పుడు ఉంటోందా? క్రమక్రమంగా వినికిడి శక్తి తగ్గడంతో పాటు చెవుల్లో ఒక రకమైన నాదంలాంటి శబ్దం వినికిస్తోందా? అయితే దీనికి కారణం మీనియర్స్ వ్యాధి కావచ్చు. తల తిరగడం, క్రమక్రమంగా వినికిడి శక్తి తరగటంతో పాటు చెవుల్లో ఒక రకమైన నాదం వినిపించటం అనే లక్షణ సముదాయాన్ని ముందుగా ప్రాస్పర్ మీనియర్ అనే ఫ్రెంచ్ వైద్యుడు కనుగొని వ్యాధిగా ప్రతిపాదించారు. అప్పటినుంచి ఆయన పేరుతోనే ఈ వ్యాధిని పిలుస్తున్నారు. మీనియర్స్ వ్యాధికి గురైన వారిలో అభ్యంతర కర్ణపు లోపలి పొరల్లో వాపు వస్తుంది. ఈ వ్యాధికి ఇంతవరకు సరైన కారణం తెలియరాలేదు. అయితే ధూమపానం చేసేవారిలోనూ 50 సంవత్సరాల వయసు పైబడిన వారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఔషధాలు: మహాలక్ష్మీ విలాసరసం అంటే శిరో, శారిబాదివటి, సూతశేఖర రసం. 7 ఎదురుగా ఉన్న వస్తువులు మీకు 2గా కనిపిస్తున్నాయా? కాళ్ళు, చేతులలో పట్టు తప్పినట్లు ఉండడం, స్పర్శ తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయా? అయితే దీనికి కారణం మెదడు లేదా నరాల సమస్య కావచ్చు. మెదడు నిర్మాణంలో కానీ పనితీరులో కానీ తేడాలు చోటు చేసుకుంటే ముందుగా కనిపించే లక్షణం తల తిరగడమే. తలకు దెబ్బ తగలడం నుంచి మెదడు లోపల పెరిగే గడ్డల వరకు అనేక స్థితులలో తల తిరగడం ఉంటుంది. ఈ లక్షణంతో పాటు ఇతర లక్షణాలను, చిహ్నాలను ఆధారం చేసుకుని వ్యాధి నిర్ణయం చెయ్యాల్సి ఉంటుంది. కేంద్ర నాడీమండలి వ్యాధులలో కారణానుగుణమైన చికిత్సలు అవసరమవుతాయి. 8 కృంగిపోతున్నట్లు అనిపిస్తోందా? ఎప్పుడూ ఆందోళనగా ఉంటారా? అయితే దీనికి కారణం భావోద్వేగం కావచ్చు. ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భావావేశం పతాకస్థాయికి చేరుకున్నప్పుడు, బాగా వడివడిగా గాలి పీల్చేకున్నప్పుడు తల తిరిగే అవకాశం ఉంది. అలాగే డిప్రెషన్లో కూడా తల తిరగడమనేది ఉంటుంది. రక్తంలో బొగ్గు పులుసు వాయువు తగ్గటం వల్ల ఇలా జరుగుతుంది. సూచనలు: మానసికంగా కృంగిపోతున్నప్పుడు, తీవ్రమైన భావోద్వేగాలకు లోనైనప్పుడు ఆశ్వాసనం అంటే ఆయుర్వేదీయ అద్రవ్యభూత చికిత్సలు అవసరమవుతాయి. అవసరమైతే మానసమిత్రవటకం తదితర ఔషధాలను వైద్యుణ్ణి సంప్రదించి వాడాల్సి ఉంటుంది. ఒక కాగితపు సంచిని ముక్కుకు ఎదురుగా తెరిచి వదిలి గాలిని మళ్లీ పీల్చాలి. దీంతో రక్తంలోని ఆమ్లత్వం, క్షారత్వాల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.